ఎవరైనా విజ్ఞాపనలు ఉన్నట్లయితే మన బంధువుల్లో, స్నేహితుల్లో, మన శ్రేయభిలాషుల్లో, ఆఖరికి మన శత్రువులు ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లయితే, శత్రువుల కొరకు మామూలుగా అందరం ప్రార్థిస్తాం, కానీ శత్రువుల కొరకు కూడా ప్రార్థిస్తేనే దేవునికి కొడుకులను కూతురులు అవుతామని దేవుని వాక్యం మనకి తెల్లగా చక్కగా వివరంగా తెలియజేస్తున్నది. ఆ స్థాయికి మనం ఎదగాలి. 2 నిమిషాలు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. మీ ప్రార్థన మీకు రక్షణ కవచం. మీ ప్రార్థనే మీరు తీసుకెళ్ళిపోవడం. మంచికైనా చెడుకైనా దావీదుని తీసుకొచ్చి ముందు పెట్టాడు దేవుడు. ఇదిగో మీ పితరుడైన దావీదు మార్గంలో నువ్వు నడవలేదు అన్నట్లు చెప్పుకొచ్చారు. చెడ్డవాడి విషయంలోనూ తీసుకొచ్చారు, మంచివాడి విషయంలో కూడా తీసుకొచ్చారు. మంచివాడి విషయంలో అన్నారు, నీ పితరుడైన దావీదు వలె నువ్వు నడుచుకున్నావు అన్నారు. చెడ్డవాడి విషయం అన్నారు, నీ పితరుడైన దావీదు వలె నువ్వు నడుచుకోలేదు. చచ్చిపోవచ్చు, కానీ మన బిడ్డల కొరకు, మన బిడ్డల కొరకు మనం చేస్తున్న ప్రార్థనకు చావు లేదు. కాబట్టి మనం చేసే ప్రార్థన మన బిడ్డలకు కీడు నుంచి తప్పిస్తుంది. మనం చేసే ప్రార్థన మన బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తుంది. మనం చేసే ప్రార్థన మన బిడ్డలకు మంచి కుటుంబ జీవితాన్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. దయ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, గొప్ప మాట మీరు మాట్లాడారు. బాహ్యానికి క్రైస్తవుడైన వాడు క్రైస్తవుడు కాదు అన్నారు. బాహ్యానికి యూదుడైన వాడు యూదుడు కాదు అన్నారు తండ్రి. దేవుని క్రైస్తవుడు ఒకడు ఉన్నాడని చెప్తాడు. దేవుని క్రైస్తవుడు అంట ఆంతర్యంలో బాప్తిసం పొందుతాడంట, అంతరంగంలో సున్నతి చేసుకుంటాడంట. ఎంత గొప్ప మాట తండ్రి. ఈ భూమి మీద ఉన్న జనాభాలో తండ్రి భూమిలో పడిపోయి బిడ్డగా నేను ఉండకూడదు. దేవా, గుంపు నుంచి బయటికి రావాలి తండ్రి. మీ బిడ్డగా నేను ఉండాలి తండ్రి. మీరు కోరుకున్న క్రైస్తవుడుగా నేను ఉండాలి తండ్రి. నిజమైన ఇశ్రాయేలుగా, దేవుని ఇశ్రాయేలుగా బతకాలి తండ్రి. దేవుని యూదుడిగా బతకాలి తండ్రి. ఇదిగో దేవా, చేతిలో ధర్మశాస్త్రం ఉంది, నోటిలో ధర్మశాస్త్రం ఉంది, కానీ ప్రవర్తనలో ధర్మశాస్త్రం లేకపోతే ప్రమాదం అన్నారు తండ్రి. దేవా, ఇదిగో ప్రతి వారము ధర్మశాస్త్రం నోటితో, నాలుకతో, పెదవులతో, ప్రతి వారము చేతుల్లో ధర్మశాస్త్రం ఉంటుందయ్యా. కానీ ఆంతర్యములు, ప్రవర్తనలో ధర్మశాస్త్రం లేకపోతే అదే నీకు కూర్చున్నారు తండ్రి. అదే నీకు ఉరి అని మీరు చెప్పారు తండ్రి. దేవాది దేవాదయ కలిగిన తండ్రి, ప్రతి దినము మెలుకులుగా ఉండేటట్టు తెలియచేది తండ్రి. ప్రతి నిత్యము భయం కలిగి ఉండేటట్టు తెలియచేది తండ్రి. పాపంలో పడకుండా నా తండ్రి, పాపం అంటే భయం కలిగేటట్లు ప్రతి ఒక్కరిని ప్రేరేపించారు. ఈ కడవరి దినాల్లో తండ్రి దేవా, ఎవరి కోసమో ఎవరి దృష్టికో నీతిగా కనపడకూడదు తండ్రి. రహస్యమందు చూచుతున్న మీకు నీతిగా కనపడాలి తండ్రి. అటువంటి ప్రవర్తన మాకు నేర్పించండి అయ్యా. ఆచారాలతో, సాంప్రదాయాలతో కట్టుబాట్లు కాస్తాయి. మీరు కోరుకున్న ఆరాధన తండ్రి. నేనేదో మీ కొరకు చేసేసి, నేను ఆరాధన చేసేసాను, మీ కొరకు ఏదో చేసేసాను అన్నట్లుగా నేను ఉండకూడదు తండ్రి. నేను చేసింది మీరు మెచ్చుకున్నారా లేదా? నా పాట మీరు మెచ్చుకున్నారా లేదా? దైవ సన్నిధిలో నా ప్రవర్తన మీరు మెచ్చుకున్నారా లేదా? దైవ సన్నిధిలో నా మనసు మీ మీద ఆధారపడిందా లేదా? నేను అంతరంగంలో పరివర్తన చెందానా లేదా? ఆంతర్యంలో క్రైస్తవుడిగా ఉన్నానా లేదా? బాహ్యానికి క్రైస్తవుడిగా ఉంటున్నానా? నా తండ్రి, నా చేతి ఇవన్నీ మీకు తెలుసు కదండి. మీరు అందరినీ ఎరిగిన వారు కదా తండ్రి. ఎవరిని మీ వశం చేసుకోవాలో మీకు తెలుసు కదా తండ్రి. ఆంతర్యంలో పరివర్తన చెందిన వాడినే మీ వశం మీరు చేసుకుంటారు తండ్రి. వాడి కొరకే మళ్ళీ మీరు రానై ఉన్నారు తండ్రి. దయకలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, ఎవరైనా ఇంకా తండ్రి అలా బాహ్యంగా మీ క్రైస్తవులు ఉంటే, ఇప్పుడే మార్చండి తండ్రి. మీ బిడ్డలుగా మార్చుకోండి తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ చేతులు ఉంచండి తండ్రి. ప్రతి ఒక్కరి ప్రణాళిక మీ పాద దగ్గర పెడుతున్నాం. బిడ్డల భవిష్యత్తు మీ పాద దగ్గర పెడుతున్నాం. బిడ్డల వివాహాలు, బిడ్డల చదువులు ఆయన మీ పాద దగ్గర పెడుతున్నాం తండ్రి. అందులో ఆయన పరిపూర్ణంగా మిమ్మల్ని మా అంతర్యంలో ప్రతిష్ఠించుకుని, ఇదిగో యెహోవాకు అప్పగించి యుద్ధం ఆయన చేస్తారు కదా మీ పక్షాన. మీరు ఊరికే నిలిచి ఉండి చూడండి, ఆయన మీకు విజయాన్ని పరిపూర్ణంగా మిమ్మల్ని నమ్ముకున్నానయ్యా. నాకు ఏమీ తెలియదు, మీ అడుగు నడవటం నేర్పించండి చాలు. దేవా, మీ కుమారుడు లాగా మారటం నేర్పించండి. మీ కుమారుడు లాగా ఇళ్లలో భర్తతో భార్య, భార్యతో భర్త, కుటుంబంతో, తల్లిదండ్రులతో మీ కుమారుడు ఎలా ప్రవర్తించారు మేము అట్లా ప్రవర్తించేటువంటి నాయన ఆ చక్కటి గుణాన్ని మాకు నేర్పిస్తుంది. ఆ జీవన విధానాన్ని మాకు నేర్పిస్తుంది. ఆ క్యారెక్టర్ మాకు ఇవ్వండి. ఆ లైఫ్ స్టైల్ మాకు ఇవ్వండి తండ్రి. ఈ జీవన విధానాన్ని ప్రసాదిస్తుంది తండ్రి. మీరు కోరుకునే వరం అదే తండ్రి. మీ పాదాలు ఆ రీతిగా మార్చుకోగలరు ఆయన. మళ్ళా మీ సన్నిధిలో
ప్రకారంగా నెక్స్ట్ మంత్ మొదటి దేవా ఈ పవిత్ర సమయంలో తండ్రి, ఈ పరిశుద్ధపరిచే సమయంలో తండ్రి, ఈ ఆశీర్వదించే ఎవరైతే మీ పాద దగ్గర ఉంటారో వాళ్ళు కడుగుతానని చెప్పారు, పరిశుద్ధపరుస్తానని చెప్పారు. కుమారుడు యొక్క ఆత్మతో గలతి 4:6 చెప్పారు తండ్రి, కుమారుడు ఆత్మ మీలో ఉంచుతానని చెప్పారు. అలా ప్రతి ఒక్కరు మీ కుమారుడు యొక్క పరిశుద్ధాత్మను ఉంచండి తండ్రి, మీ కుమారుడు యొక్క స్వస్థతను ఇవ్వండి తండ్రి, మనోనిబ్బరాన్ని ఇవ్వండి తండ్రి. ఈ నాణ్యతగా వచ్చే సీజనల్ వ్యాధులు వచ్చి, మీ వైరల్ ఫీవర్స్ వచ్చి, జలుబు నుంచి, దగ్గు నుంచి, జ్వరాల నుంచి, మోకాళ్ళ నొప్పి నుంచి, సర్వాధికారి సర్వశ్రేష్ఠుడ మీ రక్తానికి ఎదురు తిరిగే రోగం ఏది లేదు. మీ రక్తంతో శుద్ధి చేసుకోండి, విడుదల దయచేయండి. పెద్ద వయసులో ఉన్న వారికి శక్తిని బలాన్ని అనుగ్రహించండి. భవిష్యత్తు భయాలతో ఉన్న వారికి విడుదల దయచేయండి. వారి పక్షాలు మీరు ఉన్నట్లు రుజువు చేయండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోవచ్చు. ఈరోజు ఎవరెవరైతే మీ సన్నిధిలో ఏ పనులు చేశారో మీ సేవలో తండ్రి, అందరినీ ప్రత్యేకంగా మీరు దృష్టిలో పెట్టుకోండి. మా తెలుగు ప్రయాణంలో మాకు తోడుగా ఉంటామని, మా ప్రయాణాల్లో, మా జీవన విధానంలో, మా వ్యాపారంలో, బిడ్డల విషయాల్లో మళ్ళా మీ సన్నిధిలో మీరు కలుసుకునే వారికి ఎవరికి ఏ కీడు జరగకుండా సహాయం చేయమని మీరు 2 కాళ్ళు పట్టుకుని ప్రార్థించి హృదయపూర్వకంగా ప్రతిఫలాన్ని నామ పరమ తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయి, మా ఎడల అపరాధం చేయవారు మీకు క్షమించలాగిన మా అపరాధాలు మీరు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టి నుంచి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తీసుకున్నాం, మనస్ఫూర్తిగా దేవుని తీసుకున్నాం. తండ్రి అయిన దేవుని నుండి, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభువారి నుండి, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసముతోటి ఈ పవిత్ర స్థలానికి వచ్చి బతికించే వాక్యం విన్న బిడ్డలందరికీ, అలాగే రాలేకపోయినటువంటి బిడ్డలకి, మన రక్త సముద్రకి, బంధువులు, స్నేహితులకి, అలాగే ఈరోజు పవిత్ర దినమని ఆరాధనకు ఆలయాన్ని సిద్ధం చేసిన కుటుంబీకులకు, చక్కటి పాటలతో దేవుని మహిమపరిచినటువంటి బిడ్డలకి, అలాగే సాక్ష్యంతో దేవుడికి ఘనత తీసుకొచ్చిన వారికి, అన్నిటికంటే కూడా ప్రాణాత్మ దేహాలు దేవునికి అర్పించుకుని ఒట్టిగా రిక్తునిగా ఆయన ఎదుట నిలబడి ఆయన నడమన్నట్టు నడుస్తానని ప్రమాణం చేసిన బిడ్డలందరికీ, నాకు, నా కుటుంబానికి పలహారాలు, కానుకలు, దశంభాగాలు ఆ పరమ తండ్రి, ఆ త్రియేక దేవుని క్షేమము దేహమందు పరమందు కూడా కట్టికరట్లో కాపాడుచు కుడి చేతిని పట్టుకుని నడిపింపని గ్రహించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు. పిల్లల స్కూల్ దగ్గర